నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారిగా ఒక గులాబీ నేత పోటీలో ఉన్నారు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొణిజేటి ఆదినారాయణ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు. ఇలాంటి సందర్భంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. దీనికంటే ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఆయన కేసీఆర్ని కలవటం, కొంతమంది బీఆర్ఎస్ నేతలను కలిసి వారి ఆశీర్వాదాలను తీసుకొని నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. కొణిజేటి ఆదినారాయణ ఆయన ఒక వ్యాపారవేత్త, ముఖ్యంగా ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చినటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా ఎక్కువగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నారు. దాదాపు 20,000 మంది ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అక్కడ నుంచి ఈ కొణిజేటి ఆదినారాయణ ఆయన పోటీలో ఉండటం అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి త్వరలోనే గులాబీ నేతలు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. దానికి సంబంధించి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, ఆయనే కొణిజేటి ఆదినారాయణ. ఇలాంటి సందర్భంలో అక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య పోటీ నెలకొంది. వైఎస్ఆర్సీపీ తరపున వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన వేరొక నియోజకవర్గం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి సందర్భంలో కూటమి అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు అలియాస్ బోండా ఉమా ఆయన ఉన్నారు. వామపక్షాల నుంచి బాబురావు ఆయన కూడా ఉన్నారు, చిగురుపాటి బాబురావు. ప్రధానంగా ఇద్దరి మధ్య అయితే పోటీ నెలకొంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కొణిజేటి ఆదినారాయణ పోటీలో ఉండటం వల్ల ఎవరికి నష్టం అనేది మనం ప్రధానంగా చూడాలి. నష్టపోయేదైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనే చెప్పాలి. ఎందుకనంటే అక్కడ గతంలో ఎప్పుడూ కూడా ఈ ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు, ప్రధానంగా తెలంగాణ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి నామినేషన్ వేయలా, అంటే పోటీలో లేరు. ఇదే ప్రప్రథమం. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి అని మార్చిన తర్వాత రకరకాలుగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభించారు కేసీఆర్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరులో ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. అయితే అది క్లోజ్ అయింది. అక్కడ ఉన్నటువంటి నేతలంతా ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విజయవాడలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు, కవిత ఫ్లెక్సీలను, పోస్టర్లను ఏర్పాటు చేసి వారికి పాలాభిషేకం, రకరకాల కార్యక్రమాలు చేయటంలో ఈ కొణిజేటి ఆదినారాయణ ఎప్పుడూ కూడా ముందంజలో ఉన్నారు. ఇటీవల కూడా ఒక కార్యక్రమం చేశారు. ఇటువంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. అంటే ఒక వ్యక్తి, ఈయనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగానే నిర్వహించారు. ఇటువంటి సందర్భంలో బీఆర్ఎస్ తరపున, అంటే డైరెక్ట్గా ఆ పార్టీ సింబల్తో కాకపోయినప్పటికీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఖచ్చితంగా ఆయనకు మంచి ఓట్లే వస్తాయి. దానివల్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఉన్నాయి అనేది కూడా బాగా వినిపిస్తోంది.